#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రుత్విక్ 43 సార్, ఒక సైడ్ టెంపుల్ క్రౌన్ దగ్గర హెయిర్ లాస్ అయింది, కానీ వేరే సైడ్ బానే ఉంది, ఇది ట్రాక్షన్ అలోపేషియా అవ్వచ్చు అని అన్నారు డాక్టర్. ఇంకా మినాక్సిల్ ఇచ్చారు. దీని గురించి మీ ఒపీనియన్ చెప్పండి. బట్టతలు అనేది ఎప్పుడు వచ్చినా కూడా యూజువల్ గా సిమెట్రికల్ గా వస్తుంది. ఒకవేళ డిస్క్రిపెన్సీ ఉన్నా ఏదో కొంచెం ఒక సైడ్ ఎక్కువ లాస్ అవ్వడం, ఒక సైడ్ కొంచెం తక్కువ లాస్ అవ్వడం ఉంటుంది తప్పిస్తే దాదాపుగా రెండు సైడ్స్ ఈక్వల్ గానే రిసీడ్ అవుతూ పోతుంది. అంతేకాకుండా స్కాల్ప్ వెనకాల భాగంలో కూడా ఏరియా అనేటువంటిది పలచబడుతుంది, గ్యాప్స్ అనేటువంటివి మనం చూస్తాము. బట్ మీరు చెప్పే సిచ్యువేషన్ చూస్తే గనక ఒక సైడ్ మాత్రమే టెంపుల్స్ చాలా లోపలకు వెళ్లిపోయి మిగతా సైడ్ అంతా కంప్లీట్లీ నార్మల్ ఉంది అంటున్నారు. యూజువల్ గా ఇది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అంటే ఒకే వైపు పాపటి తీసి చాలా గట్టిగా రోజు దువ్వడము, లేకపోతే ఒకే వైపు హెయిర్ పార్టిషన్ చేసి దానికి జెల్స్ అవి అప్లై చేసి అవి అలాగే ఉండాలని హెయిర్ ఐనింగ్ గానీ, లేకపోతే దానికి ప్రత్యేకించి కెమికల్స్ వాడి హార్డ్ జెల్స్ వాడి దాన్ని అలా ట్రీట్ చేశారనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో ఆ ఏరియాలో హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఇంత మాత్రమే కాకుండా కొంతమంది ఆడవాళ్లు ప్రత్యేకించి పోనీ అనేటువంటిది టైట్ గా కట్టుకుంటూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి హెయిర్ లైన్ అనేటువంటిది ఈక్వల్ గా రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొన్ని సందర్భాల్లో ఫ్రంటల్ ఫైబ్రోసింగ్ అలోపేషియా అనే కండిషన్ లో కూడా ఈ ఫ్రంటల్ ఏరియాలో పూర్తిగా హెయిర్ అనేటువంటిది వెనక్కి జరిగిపోయి ఉంటుంది. ఆ ఏరియాలో దాదాపుగా బాల్డ్నెస్ వచ్చినట్టే కనిపిస్తుంది. ఇంకా కొన్ని కమ్యూనిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిక్కులు అయితే వాళ్ళు వాళ్ళ జుట్టుని పైకి ముడేస్తారు, అంతేకాకుండా దాని మీద టర్బన్ కూడా కడతారు, అంటే పగడి ఏదైతే కడతారో అలా కట్టడం కూడా చాలా టైట్ గా కట్టడం వల్ల ఆ ఏరియాలో కూడా ట్రాక్షన్ అలోపేషియా వచ్చే అవకాశం ఉంది. ట్రాక్షన్ అలోపేషియా అంటే నార్మల్ గా జుట్టు ఫాల్ కాకుండా మనం విపరీతంగా లాగడం వల్ల ఎప్పుడైతే జుట్టు ఫాల్ అవుతుందో దాన్ని ట్రాక్షన్ అలోపేషియా అంటాం. ఇదేదో ఒక్క రోజులో జరగదు, ఇలా ప్రతిరోజు దాన్ని లాగి పట్టి కడుతూ సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, లేదా ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇలా జరుగుతూ వచ్చింది అంటే క్రమక్రమంగా అక్కడ స్టెమ్ సెల్స్ అనేటువంటివి డిప్లీట్ అయిపోయి ఆ ఏరియాలో అలోపేషియా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు అలోపేషియా వచ్చిన ఏరియాలో స్టెమ్ సెల్స్ ఇంకా మిగిలి ఉన్నాయి, మినియేచరైజ్డ్ హెయిర్ అయినా అట్లీస్ట్ మిగిలి ఉన్నాయి అంటే డెఫినెట్ గా ఎంతో కొంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా కంప్లీట్లీ స్మూత్ అండ్ అవుట్ అయిపోయి ఆ ఏరియాలో ఎటువంటి హెయిర్ కూడా చూడడానికి అవకాశం లేదు, డర్మోస్కోప్ తో అబ్జర్వ్ చేసినా కూడా హెయిర్ ఉన్నట్లు ఎటువంటి దాఖలాలు కనబడట్లేదు అంటే అటువంటి సిచ్యువేషన్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మళ్ళీ ఆ ఏరియాలో కొత్త హెయిర్ మొలిపించేసుకోవచ్చు. బట్ ఇక్కడ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ అదే తప్పు చేయకూడదు. అంటే మళ్ళీ అలాగే టైట్ గా పోనీ వేసుకోవడం కానీ, లేకపోతే మళ్ళీ పార్టిషన్ టైట్ గా చేయడం కానీ చేసినట్లయితే ఇప్పుడు మొలిచిన జుట్టు కూడా మళ్ళీ ముందులాగానే రాలిపోయే అవకాశం ఉంటుంది.